నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి ఇలా అశోక్ నగర్ వేదికగా వేలాది మంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఏదైతే హామీలపైన ఎన్నికల ముందు ఇస్తారంటే హామీలపైన ఇప్పటివరకు కూడా అమలు చేయకపోగా ఇవాళ మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో పోస్ట్ పోన్ డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయమంటే ఇవాళ అనేకమైన మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే ఇవాళ పోస్ట్ పోన్ చేయమనేది నిరుద్యోగులే, అదేవిధంగా పోస్టులు ఇవ్వట్లేదని చెప్పి కూడా ఆరోపించేది కూడా నిరుద్యోగులే. వీళ్ళ వెనకాల కూడా రాజకీయ శక్తులు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రతిపక్షాలు మా పైన బురద చల్లాలని చూస్తూ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యాన్ని ఇలా ఖండిస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్ సాక్షిగా వేలాది మంది ఇక్కడ చేరుకొని డామ్ డామ్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్లియర్ కట్గా ఇంత 6 నెలల లోపలనే ఈ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది చరిత్రలో ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తున్న అంశాన్ని క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. మరి పోలీస్ శాఖ కూడా వీళ్ళు నిరసనలు చేస్తూ ఉంటే, ముట్టడిలు చేస్తూ ఉంటే, వాళ్ళకి ఇష్టమైన హామీలపైన ఒక హక్కుగా ఇలా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే కూడా ఇలా పోలీస్ వ్యవస్థ కూడా నిరుద్యోగులపైన అణిచి వేస్తూ ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పక్కపాటిలో ఎమ్మెల్యేలను తెచ్చుకునేటటువంటి ఆలోచన ఉంది, కానీ మరి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇస్తున్నట్టు హామీలపైన ఏ ఒక్కనాడు సమీక్ష నిర్వహించలేదు, ఏ ఒక్కనాడు నిరుద్యోగులను కలవలేదని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు మా దగ్గరకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పిండు, అదేవిధంగా డిఎస్సి 20,000 పోస్టులు పెంచామని చెప్పిండు. ఇలా అనేకమైన హామీలతో నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఖచ్చితంగా గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారీ ఎత్తున ఏదైతే పోస్టులకు సంబంధించి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కూడా ఎన్నో హామీలు నిరుద్యోగులకు ఇచ్చి ఇలా వారి పట్ల మొండి వేయకరిని ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు. ఈ మొండి వేయకరిని ఖండిస్తూ గల అశోక్ నగర్ సాక్షిగా వేలాది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి పోస్ట్ పోన్ చేయాలి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్రంగా 6 నెలల లోపలనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన ఎన్నికైనటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్లో కీలక పదవులు పొందినారు, కానీ వాళ్ళు కూడా మా పట్ల ఇలా ప్రశ్నిస్తలేరు, ప్రభుత్వానికి కొమ్ములుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మనం చూసినాం, ఏదైతే ముట్టడిలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపైన పదే అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చివరికి ఏదైతే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన అక్కడ కూడా వెళ్ళి అర్జీలు పెట్టుకొని చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద కూడా నిరుద్యోగ ఒక మహిళ పడి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి ఇదంతా ప్రభుత్వానికి మంచిది కాదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలి. వారికి ఇస్తానంటే హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగేటి న్యాయబద్ధమైన హామీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫ్రీగా సంక్షేమ పథకాలు అడగట్లేరు, ఫ్రీ బస్సులు అడగట్లేరు, ప్రభుత్వానికి ఏదో గొమ్మమ్మ కోతులు అంటారు కదా, అవేమీ అడగట్లేదు. కేవలం ఇవాళ ఎన్నికల ముందు ఇస్తానటువంటి హామీలే ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి 1:100 ఫిలిమ్స్ రిజల్ట్స్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 25,000 పోస్టులు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమని ఇలా న్యాయబద్ధమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారు. అది ప్రభుత్వం అమలు చేస్తానంటే హామీల గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలా ఈ విధంగా నిరుద్యోగులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఇవాళ స్పందించకపోతే రేపు వేలాది మందిగా ముట్టడిలు భారీ ఎత్తున ఉంటాయి. ముఖ్యమంత్రి కుర్చీ చిరిగేదాకా మా నిరుద్యోగుల పోరాటం ఆగదని కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమందితో మాట్లాడడం, మరి ఏం చెప్తారు వారు, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఎందుకు ఈ విధంగా భారీ ఎత్తున అర్ధరాత్రి 12 గంటలకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిరుద్యోగులకి కోరి తెచ్చుకున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి కూడా కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇలా తీవ్రమైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తానటువంటి హామీలపైన అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకేం అడగట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడనే కూర్చుంటాం, లేని ఎడల స్పందించకపోతే భారీ ఎత్తున ముట్టడిలు ఉంటాయి. ముఖ్యమంత్రి సీటు చినిగేంత వరకు కూడా మా ధర్నా లాగమని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఏం చెప్తారు? మీరు ఏం లేదు, మేము ఇప్పటికే 10 ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లాగో నడిచిపోయినాం. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అతనికి సహాయంగా మేము బస్సుల యాత్ర చేసి అతను గెలిపించాము. అప్పుడు ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ చికట్పల్లి లైబ్రరీలో వచ్చి మీకు గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 1లో 1000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెడతామని చెప్పారు. ఇప్పుడు మధ్యలో ఏమైందంటే డిఎస్సి వెంబడే ఒకటే రోజు గ్యాప్ తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్, దాని తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ వస్తుంది, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది.
దాని తర్వాత గ్రూప్ 3 మాకు ఏది ఏం లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని మా యొక్క వినతి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కావచ్చు, లేకపోతే అప్పుడు ఇచ్చినటువంటి నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన దానిపైన కూడా వాళ్ళు ఫ్లెక్స్లు కూడా చింపేస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా కొడుతూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు నిరసనలు చెప్తా ఉన్నారు అనేది మనం క్లియర్గా కలుగుతూ ఉంది. ఏదైతే అప్పుడు ఏదైతే అధికారం కోసం అధికారంలో వచ్చినట్టు కొంతమంది నేతలు నిరుద్యోగుల పట్ల అధికారం కేకినటువంటి వారిని ఇవాళ చెప్పుల తీసుకొని కొడుతూ ఉన్నారు. మా పట్ల ఏదైతే మేము అడిగిన డిమాండ్లు మేము అడిగేటువంటి వాటిని పట్టించుకోవట్లేదని చెప్పి కూడా వారికి ఉన్నటువంటి ఏదో ఫ్లెక్సీలకు సంబంధించి పాంప్లెట్లకు సంబంధించి వాటి రెండు కూడా చింపేస్తూ ఉన్నారు, చెప్పులతో కొడుతూ ఉన్నారు. తీవ్రమైన ఏదైతే ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది మనం క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే అధికార పార్టీకి వచ్చినటువంటి కోదండరాం కావచ్చు, రియాజ్ కావచ్చు, వాళ్ళ ఫోటోలు ఫ్లెక్స్లు కూడా చింపుతామన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే మాకు హామీలు ఇచ్చి గతెరిగిన ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్లా తిరుగుతారో తెలంగాణలో చూస్తామని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్న అంశాన్ని మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్లో ఏకమే ఇవాళ ప్రభుత్వం పైన ఏ విధంగా తిరగబడుతూ ఉన్నారు అనేది నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఇక్కడ కూర్చొని నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ల ముందు ఇస్తున్న హామీలు పైన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ మాట్లాడినటువంటి మాటలకి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ముదిరిపోయిన బెండకాయలు కావాల్సుకొని పోస్టులు చేయమని చెప్పి రాజకీయ శక్తులు ఉన్నాయి వీళ్ళు వెనకాలని చెప్పి కూడా ఏదైతే చెప్పిన మాటలకి ఇలా నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తాకు సంబంధించి ఇక్కడ మొత్తం బ్లాక్ చేసి వేలాది నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడ చేరి వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగి వచ్చే వరకు కూడా మా నిరసన అనేది ఆగమని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తాం. కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడదాం. ఏం చెప్తారా అనేది చెప్పండి. ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుకునేది, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి వీటిని వెంటనే పోస్ట్పోన్ చేయండి, డిసెంబర్లో పెట్టండి ఎగ్జామ్స్ని. మేము జాబ్ క్యాలెండర్ అడగట్లేదు, మిమ్మల్ని ఎవరు కూడా మీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వేయలేదని ఎవరు అనరు, మీ న్యాయంలో వేయలేదని అనరు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు క్యాలెండర్ పెట్టుకోండి. కానీ ఈ ఒక్కసారికి మాత్రం గ్రూప్ 2 పోస్టులు పెంచి ఎమ్మటే డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని క్లియర్ కట్గా గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. ఏదైతే ఇచ్చిన హామీల పైన క్లియర్ కట్గా ప్రభుత్వం విఫలమై ఇవాళ మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక ఏకంగా నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై ఇలా అశోక్ నగర్లో భారీ ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు, ర్యాలీలు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని కూడా సీఎం డామ్ అని చెప్పి కూడా నిర్ణయాలు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ పోస్టుకు సంబంధించి పోస్ట్పోన్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. విద్యార్థులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఇది కేవలం రాజకీయ స్వలోభాల కోసం కాదన్న, ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు మద్దతుతోనే నిరుద్యోగులు వచ్చినట్టు కదా. మాకు నిరుద్యోగులం పార్టీలకు సంబంధం లేదు. మా కడుపు కాలు వచ్చినాం. ఎన్నో సంవత్సరాల నుండి స్టడీ గర్ల్స్లో నోటిఫికేషన్ కోసం కూర్చుంటే రాకరకత నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పెట్టినా కూడా అది తప్పుల తడకలుగా పెడుతున్నారు. మీకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే నిర్వహణ రాకపోతే బంద్ చేయండి. గ్రూప్ 1 1:100 తీయాలి. ఆనాడు నిండు సభలో బట్టి విక్రమార్క ఏమన్నాడు, 1:100 తీస్తా అన్నాడు. కానీ 1:100 చేయలేదు, గ్రూప్ 2 పోస్ట్ పెంచలేదు, డిఎస్సీ వాయిదా లేదు. ఈ 3 చేయకుండా నువ్వు ప్రజాసేవకుని నేను ప్రజలకే అంకితం పూలే ప్రజాభవన్ అని పెట్టినా ఎందుకు పెట్టినావు? ఇది ప్రజాభవన్. నీకు ఆర్టీసీ క్లాస్ వాళ్ళు ఉండే విద్యార్థులు అంత చులకైనా ఒప్పిస్తున్నారా? నీకు అడ్డ మీద కూలీలాగా ఒప్పిస్తున్నారా? మేము ఇలా గుంపు మేతం కాదు. మేము పాలిటిక్స్ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, జియోగ్రఫీ, మాకు ఆర్టికల్ తెలుసు, ఆర్డినెన్స్ తెలుసు, ప్రెసిడెంట్ ఆర్డర్ తెలుసు, మాకు ప్రతి ఒక్కటి తెలుసు. నీకు పాలన చేత కాకపోతే చెప్పు, వేరే వారిని ఎన్నుకుంటాం. కానీ నిరుద్యోగుల పొట్ట కొడితే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. నీకు ఏ విధంగా నోరు వచ్చింది రేవంత్ అన్న? ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో యువకులు తెలుసుకుంటే ఆనాడు కేసీఆర్ సీటు పోయింది. ఢిల్లీలో డిసిషన్ ఉంటుంది. ఏ రోజైనా ఢిల్లీ మారవచ్చు, ఢిల్లీలో నీ సీట్ ఎగిరిపోవచ్చు. గుర్తుపెట్టుకో, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది సీఎం క్యాండిడేట్ ఉన్నారు. నిన్ను లేపి పక్కన పెట్టే ఇంకొకరిని సీఎంగా చెప్పించే మా నిరుద్యోగుల కోరికలు మేము తీర్చుకుంటాం.
రాజకీయ శక్తి లేవు. మేము ఇన్ని రోజులు ఏ టీవీలో రాలే, ఏ న్యూస్ ఛానల్ రాలే, మేము స్టడీలో కూర్చొని మా కడుపు మండు చచ్చినాం. ఈ రోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. నువ్వు ప్రెస్ మీట్లో ఎట్లా అంటావు? నువ్వు నిరుద్యోగులు అంటే అంత చులకనా? గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, తక్షణమే దీనిపైన వెబ్ నోట్ రిలీజ్ కాకపోతే బాగుండే. డిసెంబర్ వరకు అన్ని కంప్లీట్ చేస్తాను. డిసెంబర్లో సోనియా గాంధీ బర్త్డే ఉన్నది. ఆమె రోజున అందరికి పోస్ట్ చేయాలనే ఉద్దేశమా? అంటే నిరుద్యోగులు ఏమైనా పర్లేదా? గుర్తుపెట్టుకో, అసెంబ్లీ సెషన్లు ఉన్నాయి, రాబోతున్నాయి. అసెంబ్లీ సెషన్ ఎట్లా తీవ్ర స్థాయికి తెచ్చుకుంటావో గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. విద్యార్థుల ఐక్యత. ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు మాత్రమే చేస్తున్న స్ట్రైక్ ఇది. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచుతానే హామీ ఇచ్చి పోస్టులు పెంచకుండా మార్చిలో వెబ్ నోట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు చేస్తున్నాయి, అపోజిట్ పార్టీలు చేస్తున్నాయి, ప్రతిపక్షాలు చదువుతున్నారు అంటారు. ఇక్కడ ఉన్న 2000 మంది 3000 మంది విద్యార్థులు మొత్తం ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలనే మేము డిమాండ్. మేము ఎవరిని సపోర్ట్ కోరతలేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే. మాకు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ గురించి సపోర్ట్ అవసరం లేదు. విద్యార్థులు మాత్రమే చేస్తున్న స్ట్రైక్ ఇది. రేవంత్ రెడ్డి చెప్పిన కామెంట్స్ అంటే రేవంత్ రెడ్డికి ఏ దుర్మార్గుడు చెప్తుండో అతనికి ఎవరు చెప్తారు? అతనికి ఎవరు ఇస్తారు? ఏం రిపోర్ట్ ఇస్తారు? గ్రూప్ 2 విద్యార్థులు గత 45 రోజుల నుండి పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని విద్యార్థులు మాత్రమే స్వచ్ఛందంగా చేస్తే ప్రతిపక్షాలు వచ్చినాయి. మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళ దగ్గర పోలే. వాళ్ళు వస్తే వాళ్ళు చేపిస్తారు అని మీరు అంటారు. మీకు తప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారో అది తప్పు. గ్రూప్ 2 విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 2 విద్యార్థులే. ఎలాంటి పార్టీలు బీజేఎం వాళ్ళు వస్తే పరమేశ్వరు ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఇస్తున్న స్ట్రైక్ ఇది. మీరు దయచేసి విద్యార్థుల డిమాండ్లను చూడండి, విద్యార్థుల డిమాండ్ని పరిష్కరించండి. గ్రూప్ 2 పోస్టులు పెంచండి. జాబ్ క్యాలెండరు మీరు ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకోండి, మాకొద్దు. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పుకొని మా 2 సంవత్సరాలు ఇంకా కాలయాపన చేపిస్తారు. దీంట్లోనే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. గత సంవత్సరం ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేయించట్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించింది. అది మీకు తెలుసు. అదే ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఎట్లా పెడతారా? వద్దు, మీరు పోస్టులు పెంచే ఎగ్జామ్ పెట్టుర్రి. ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు మాత్రమే చేస్తారు. ఇక్కడ ఇదంతా ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఇది నిరుద్యోగులకు ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లో సీఎం గారు ఎలాంటి విధంగా గ్రూప్ 2 పరీక్ష జరిగి చేస్తున్నాడు. గత వారం జూన్ 5 తారీఖు రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిన రోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. పోస్టులు పెంచమని మేము గొడవ చేస్తున్నాం. వీళ్ళు గొడవ మీరు ఇంతగానో ఎందుకు గొడవ చేస్తున్నారు కదా అని కనీసం మా గురించి ఆలోచన కూడా చేస్తలేడు రేవంత్ అన్న. మేము పాలకులం కాదు, సేవకులం అని డిసెంబర్ 7 తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే కనీసం మీ నిరుద్యోగుల గురించి ఒక్క రోజన్నా ఆలోచించి మా గురించి చెప్పిల్లా? కనీసం మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, మరి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు గ్రూప్ 2 పోస్టుల పెంచు గురించి? మీరు పోయిన సంవత్సరం రోజు ఎలక్షన్స్ ముందు ఏం హామీలు ఇచ్చిళ్ళు? దాన్ని మేము నెరవేర్చుకుంటున్నామన్నా. మేమేమి గొంతమ్మ కోరికలు కోరుతలే మిమ్మల్ని. కనీసం మాకు రావాల్సిన గ్రూప్ 2 పోస్టులు పెంచు. మీరు పెంచుతా అన్నారు, ఎన్నికల ముందు హామీ ఇచ్చిళ్ళు. మీ వాళ్ళ తర్వాత అన్నారు ఏమంతా అన్న ఈ క్యాలెండర్ అని అంటే నెక్స్ట్ వాళ్ళకు అవసరం వస్తుంది అన్న. మేము సంవత్సరం ఇక్కడ ఉండలేమన్నా. మేము 2-3 నెలల్లో మేము చదువుకొని వెళ్ళిపోతాం. మీరు కంపల్సరీ పోస్టులు పెంచులు, మీకు పుణ్యం ఉంటుంది. డిఎస్సీ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. దేనికైనా బాగుండదు. ఇప్పుడు ఇది కానీ జరిగితే మాత్రం ఇలా బలంగా సెకండ్ రెడీగా ఉన్నాం. ఇలా ఏదైనా వెబ్సైట్ వస్తానే ఇక్కడ చేస్తూ లేదా ప్రసక్తి అసలు వాడు రేవంత్ రెడ్డి ప్రతి గత ప్రాంతం ఇప్పుడు దాకా నిమ్మలేకపోతున్నావు. మంది పుట్టిన పిల్లలు నీ పిల్లలు అనుకున్నావు. అయినా కానీ ఈరోజు మేము మాట్లాడరా ఇక్కడ చూడండి అవలాగాల అటువంటి చూడండి అవలాగాలని మాట్లాడుతున్నావు. వాయిదా వేయాల్సిందే ఖచ్చితంగా. గ్రూప్ 2 వాయిదా వేయాల్సిందే. పోస్ట్ పెంచాల్సిందే. అది ఒక వాడు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన చదువుకున్నాడా? ఆయన ఎడ్యుకేషన్ పర్సెంట్ కోచింగ్ తీసుకున్నాడా? ఎప్పుడైనా అశోక్ నగర్లో అడుగు పెట్టిండా? అశోక్ నగర్లో అడుగు పెట్టి ఉంటే ఆయనకు తెలుస్తుంది. ఆయన కోచింగ్ సెంటర్ గురించి తెలుసా ఆయనకు? డిగ్రీ ఏమొస్తుంది నీకు? డిగ్రీ చదివితే ఏమైనా సబ్జెక్ట్ ఇస్తుందా నీకు? డిగ్రీ ఎకనామిక్ గురించి తెలుసా ఆయనకు? జీడిపి ఎంతో తెలుసా ఆయనకు? జిఎస్డిపి ఎంతో తెలుసా ఆయనకు? ఏం తెలుసు ఆయనకు? ఎవడో కష్టపడి పెయింట్ వేసుకొని తప్పేమీ లేదు. ఆ పెయింట్ వేసుకొని సీఎం చేస్తే మా బతుకులు ఒక సీఎం అంటే మంత్రి చేస్తారు. సీఎం చేస్తే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎమ్మెల్యే కన్నా సీఎం చేస్తే మేము గిట్ట ఆడవాలి కూర్చొని ఇట్లా ఇగో చెప్పు వేసుకొని చెప్పు వేసి కొట్టుకోవడం.
రేవంత్ రెడ్డి ఓటేసాం చెప్పు మేము కొట్టుకోవాలా, అది మేము చెప్పు కొట్టుకోవాలా, మేమే కొట్టుకోవాలా. రేవంత్ రెడ్డి ఓటేసినందుకు అది డ్రైవర్ మా చెబుతాడు. అరే బట్టబాజు మాకు పోస్టులు పెంచుతావా లేదా? గ్రూప్ 2 పోస్టులని 2000కి, గ్రూప్ 3 పోస్టులని 3000కి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి బిడ్డ. నువ్వు వేయకపోతే నీ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో నిన్ను చిత్తు నీ ప్రతి ఎమ్మెల్సీ, నీ ప్రతి సర్పంచ్ని, ఎంపీటీసీని, జడ్పీటీసీని చిత్తుగా ఓడియకపోతే రాదు బ్రదర్, వానికి చదివే రాదు. ఇక్కడ వచ్చి మాట్లాడమను ఆయనకు, ఇక్కడ వస్తే తెలుస్తుంది ఎవరో నిరుద్యోగులో, ఎవరు చదువుకున్నోలో వానికి తెలుసా? ఫస్ట్ అందరికి గ్రూప్స్ అన్నాక అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అని తెలుసా? అని ఏమైనా ఎప్పుడైనా చదువుకున్నాడు ఆయన? ఎవరో కష్టపడితే వాడు వచ్చి సీఎం పదవిలో కూర్చొని నకరాలు చేస్తుండే ఆయన. వానికి ఏం తెలుస్తుంది? ఏం లేదు, దొంగతనంతో అయిండు. ఆల్రెడీ డబ్బుకు నోటుకు డబ్బు దొరికిండు, అందరికి తెలుసు అది. వాడు డబ్బు మనిషి ఆయన. రెడ్లతోటే గెలిచిండు, రెడ్డి వాళ్ళతోటి, అది అందరికి తెలిసిందే. కాంపిటీషన్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఆయన. జాబ్ క్యాలెండర్లో ఏది మరి, ఏది 6 monthsలో ఇస్తా అన్నాడు, ఏది మరి 6 months దాటింది, ఏది జాబ్ క్యాలెండర్? ఏది మరి జాబ్ క్యాలెండర్? ఏది పోస్ట్ పెంచడానికి ఒక పోస్ట్ అంటే జాబ్ కానీ చూస్తాను. ఇంకా గత ప్రభుత్వం చిన్న నోటిఫికేషన్ కట్టలేదా? ఇంకా ఈ నోటిఫికేషన్ ఏది ఇంకా కాదు. పోయిన అగస్ట్ ఎగ్జామ్ అయిపోయేది, అప్పుడు రాజకీయాలు పోయాలి మేము. మీ కార్యకర్తలు వాళ్ళకి మా ఎగ్జామ్స్ అయిపోయింది. పోయిన నువ్వే కాపింది, వాడే ఎమ్మెల్సీ కూడా కాపింది. అంత బాబీ ఇప్పుడు వన్ ఇయర్ వేస్ట్ అయింది. ఇప్పుడు ఏమంటాడు, ఒక నెల అంటే వాళ్ళకి ఆర్థిక భారం అంట. 1 year మేము పెట్టుకోలేదా? ఒక నెల ఏముంటుంది? అందుకే ఒక మంత్రి సాయం సీఎం చేస్తే బాగుంటుంది, కానీ ఒక ఎమ్మెల్యే సాయం చేస్తే తింటే ఉంటుంది. మాకు వాళ్ళకి ఏమీ తెలియదు, మమ్మల్ని చంపుతున్నాడు. అన్న గ్రూప్ 2 గ్రూప్ 3 బేస్లో 2000 వేస్తా అన్నాడు. గ్రూప్ 3 పోస్టులు ఏమో 3000 వేస్తా అన్నాడు. మన గ్రూప్ 1 పోస్టులు 1000 పెంచుతా అన్నాడు. ఆ రోజు బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు 1000 పోస్టులతో మళ్ళీ మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండు. ఎటు పోయినా ఇప్పుడు బట్టి విక్రమార్క ఎటు పోయిండు? సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలంటాడు కదా. అంటే మాకు ముదిరిపోయిన బెండకాయలు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2-3 సంవత్సరాల పాటు ఇంకెన్ని రోజులు ఉంటారా అంటాడు. ఇంకా ఎన్ని రోజులు చూసుకుంటుంటాం అంటే ఏం చెప్తామన్నా మేము? చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుకుంటే బలమూరి వెంకట్, రియాజు, ఆడు నాగర్ కర్నూలు ఎంపీ ఒకరు ఉన్నారు, బట్టి విక్రమార్క అన్న తమ్ముడు అన్నను. వాళ్ళు వచ్చి ఏమన్నారు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టండి, మీ భవిష్యత్తు మారుతాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అంటే మేము 2 నెలల బుక్కులన్నీ పక్కన పెట్టి, ఎగ్జామ్స్ పక్కన పెట్టి మేము ఊర్లకు పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ కోట్ వేయించినాం. నీకు కాంగ్రెస్ కోట్ అయితే నా చెప్పుతానే నేను కొట్టుకుంటాను. నేను కాంగ్రెస్ కోట్ వేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. బలమూరి వెంకట్ నీకు నిరుద్యోగులు ఏమంటాయా? నీకు పదవి వచ్చింది. రియాజ్ నీకు పదవి వచ్చింది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆయన వచ్చింది కదా నగర్ కర్నూలు ఎంపీ, నీకు పదవి వచ్చింది. మీకు పదవి వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఇటు చూస్తలేరు. మీ పదవి రాకపోతే ఈరోజు కండపోరా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, వీఆర్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ కన్సర్న్ 1:100 and group 2, group 3 postponement and DSC. We are unemployment. We are not a terrorist. Please and please. 4 సార్లు బడ్జెట్ వచ్చింది, చదవలేక చచ్చిపోతున్నాం మేము. తెల్లగడ్డ వచ్చింది, అద్దాలు కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి. పైసలు లేక దారం కట్టుకున్న అద్దాలకు. ఎట్లా చూస్తారండి ఇలా నిరుద్యోగులు అందరూ? సిగ్గుశరం ఉండాలి. రేవంత్ రెడ్డికి ఏదైతే కామెంట్స్ ఈరోజు చేసిండో జేఎన్టీయూలా, గత కొన్ని రోజులుగా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళని అవమానించే పరంగా వీళ్ళందరూ కూడా ముదిరిపోయిన బెండకాయలు అని చెప్తూ వీరి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సిగ్గుశరం ఉంటే ఒకసారి రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి రా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం మిమ్మల్ని. అరే భాయ్, ఎంతవరకు నువ్వు ప్రజల గురించి వాళ్ళందరూ కూడా న్యాయమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయాలలో నువ్వు చేసేది కాకుండా ఉండి వారి పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా మొత్తం అందరికి సంబంధించింది. ధర్నా జరుగుతున్నప్పుడు, నిరోధం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం జరుగుతుంది, ప్రతిపక్షం చేస్తున్నారు. ప్రతిపక్షం ఎవరున్నారు? ఇక్కడ ఉన్నదంతా స్టూడెంట్సే. నువ్వు కుమారి ఆంటీ ధర్నా చేసినప్పుడు, కుమారి ఆంటీ సమస్యనప్పుడు 1 నిమిషంలో స్పందించిన వాడివి. ఇన్ని ధర్నా చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇన్ని ధర్నాలు ఎప్పటి నుంచి, రాజకీయం ఎప్పుడు వచ్చింది? ధర్నాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి, స్టూడెంట్ ఎప్పటి నుంచి చేశారు? కుమార్ ఆంటీ విషయంలో 1 నిమిషం కూడా కాదు స్పందించావు. ధర్నాలు ఇన్ని చేస్తుండగా అమరణ దీక్ష తీస్తుండగా నిరోధకులు నీ పట్టింపు లేదా? గద్ద ఎక్కించింది ఎవరు? నిరోధకులే కదా.
ఇన్ని పోరాటాలు చేస్తున్నా కనిపించట్లేదా? కుమార్ లాంటి విషయంలో ఒక సమయంలో పడలేదు. గ్రూప్ 1 వచ్చేసి డిస్క్రిప్టివ్, గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చేసి అబ్జెక్టివ్. వాటిని ఎలా చదువుతారు, దీనికి ఎలా చదువుతారు, సిలబస్ ఏంటిది అవి తెలుసుకోవాలి. నీకు పరిపాలన రానప్పుడు నేర్చుకోవాలి, పెద్ద దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలా ఉండడు కానీ సెమిస్టర్ 100 ఏళ్ళకు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంటే ఈ సెమిస్టర్ లాగా ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతుందా, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆనవర్స్ జరుగుతుందా? ఇది ఒక సెమిస్టర్ కండక్ట్ చేస్తారు. పరిపాలన అన్నప్పుడు సీనియర్ నేర్చుకోవాలి. మరి ఏం కండక్ట్ చేస్తున్నావు, ఏం పరిపాలన చేస్తున్నావు? ప్రధానికి రాజకీయం చేస్తుంది. రాజకీయం ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎవరైనా చెక్ చేయండి, ఒక్క రాజకీయం ఉండదు చెప్పండి. వచ్చిన రాజకీయ నాయకుడు ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇదే నువ్వు చేసే పరిపాలన? డిమాండ్ తెలుసుకోండి, స్టూడెంట్స్ మాట్లాడండి, తెలియనప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడండి, చర్చించుకోండి. ముట్టడి చేసినప్పుడు ఏం చేశారు? మేము చర్చిస్తాం, డిస్కషన్ చేస్తాం, పరీక్ష తేదీల మీద మేము మాట్లాడతామని చెప్పారు. ఏం మాట్లాడారు? ఇప్పుడు వచ్చేసి చేసేదంతా అబద్ధమేమని చెప్తున్నారు. అది న్యాయమా? అదేం సమస్యల మీద మాట్లాడేది? సెమిస్టర్ కాదు, దయచేసి తెలుసుకోండి. సిలబస్ కంప్లీట్ చేయాలని సంవత్సరం పడుతుంది. నువ్వు ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నావు? ప్రతిదాని రాజకీయంగా స్టూడెంట్స్ గొడవ మీద మాట్లాడినప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఎవరెందుకు ప్రతిపక్షం మీద మాట్లాడు? హీరో వాళ్ళ స్టూడెంట్ కనిపించలేదా? వాళ్ళ బాధ కనిపించలేదా? ఇన్ని గొంతులు పోతుంది మాట్లాడి, తిండి లేకుండా ఫ్రెండ్ కట్టుకుంటా ఏం కాదా? పట్టించుకోండి. గ్రూప్ 2 గ్రూప్ 3 ఖచ్చితంగా పోస్ట్ పెట్టి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ డిమాండ్స్ అండి? ఇంత భారీ ఎత్తున ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి అని, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి అని డిమాండ్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ సత్తాలోకి వచ్చింది. ఇప్పుడేమో వెనక్కి తిరిగి అట్లాంటివి ఏం చెయ్యము. ఇక్కడ డిమాండ్ చేసే స్టూడెంట్స్ కూడా ఎవరు సీరియస్గా లేరు, లేదా ఇంకెవరో చేయిస్తున్నారు అన్నట్టు ఆరోపణలు చేస్తున్నాడు అనమాట సీఎం గారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి పోరాడుతుంది వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, పేపర్ లీకులు జరుగుతున్నాయి, రిగ్గింగ్ జరుగుతుంది. సంవత్సరాలు కష్టపడి వేల లక్షలు పోగు చేసి ఇక్కడ చదువుకుంటుంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి వాళ్ళు ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా మీరు చూడొచ్చు, బీఆర్ఎస్ చేసింది ఇదే, ఇవాళ కాంగ్రెస్ చేస్తుంది ఇదే. దేశవ్యాప్తంగా సెంట్రల్ లెవెల్లో కూడా మీరు చూస్తే బీజేపీ మొన్నే నీట్ స్కామ్ అందరికీ తెలుసు, మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం స్కామ్ అందరికీ తెలుసు, యూపీ పోలీస్ ఎగ్జామ్, ఎక్కడ పడితే అక్కడ ఈ పార్టీలందరూ ప్రజల భవిష్యత్తుతోటి, యువత భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. ఇది తక్షణమే ఆగాలి. దీనికి వ్యతిరేకంగా కలిసి పోరాటమే సమాధానం అని ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చాం. ఇవాళ రాజకీయ శక్తుల మీద చేపిస్తా ఉన్నాయి, నిరుద్యోగులు కాదు వీళ్ళు అడ్డ మీద కూలని చెప్పారు అన్న ఆరోపణలు ఇస్తున్నారు. కానీ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ పార్టీ పేరు లేదు, ఇటువంటి ఏ పొలిటికల్ పార్టీ, ఎలక్షన్ లో పోరాడే పార్టీలు ఏవి ఇక్కడ ఇవాళ లేవు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ప్రజలతోటి నుంచోరు, వచ్చి మాట్లాడడానికి ట్రై కూడా చేశారు. మీరు చూశారు, స్టూడెంట్స్ వాళ్ళని తరిమి వేశారు. మా డిమాండ్ల కోసం మేము పోరాడతాము. మీరు వెనక నుంచి వచ్చి ఒట్టి కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడ కేవలం కాంగ్రెస్ ని తప్పు పట్టట్లేదు. మేము ముందు బీఆర్ఎస్ చేసింది కూడా గుర్తుంది, సెంటర్ లో బీజేపీ చేస్తుంది కూడా గుర్తుంది. ఏ మొహంతో బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సమర్థనిస్తారు? ఇవాళ వాళ్ళు సెంటర్ లో నీట్ స్కామ్ చేసినప్పుడు, మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్ చేసినప్పుడు ఎందుకు నమ్మాలి మేము వాళ్ళని? అందుకే అది కాదు, ఇది ఇండిపెండెంట్ గా స్టూడెంట్స్ చేస్తున్నారు అన్నది గుర్తుంచుకోవడం అవసరం. పోస్టులు మీరే పోస్ట్ పోన్ చేయమంటారు, మీరే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి. మరి నిజమే కదండి, వాళ్ళు పోస్ట్పోన్ సరిగ్గా చేయట్లేదు కదా. ఇన్ని ఎగ్జామ్లు పక్కనే పెట్టి ఏం అర్థం, ఏం లాభం? సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి ఎగ్జామ్ సెపరేట్ గా పెట్టడం ఎంత సులభం? అది చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటే నిజంగా ప్రజలు సరిగ్గా చదవగలగాలి, వాళ్ళకు ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళకు ఉద్యోగం దక్కాలి అన్న ఉద్దేశమే లేదు ప్రభుత్వం. కానీ మనకు తెలుస్తుంది కదా, పోస్టులు సరిగా లేవు, షెడ్యూల్ సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత కష్టపడి ఏం లాభం? ఇంతమంది యువత వచ్చి చదువుకుని కష్టపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ప్రవళిక ఆత్మహత్య రోజు కూడా ఇట్లాగే జరిగింది, కానీ మార్పు ఏమీ రాలేదు. ఆ ప్రవళిక ఆత్మహత్య జరిగిన రోజు తర్వాత కాంగ్రెస్ ఎన్నెన్నో నినాదాలు చేసింది, స్టూడెంట్స్ కోసం పనిచేస్తామని. కానీ ఇవాళ ఏమీ చెయ్యట్లేదు. స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఏరుకోరు తెచ్చుకున్నారు కదా ఈ ప్రభుత్వం, 6 నెలల లోపలనే ఇంత విమర్శ ఎందుకు వస్తుంది? మరి పరిస్థితులు మారినప్పుడు విమర్శ వస్తుంది కదండి. అదేమి రేవంత్ రెడ్డి మాకు ఇష్టం అని చేయలేదు కదా, ఆయన మా జీవితాలు మారుస్తాడు అని చెప్పి వచ్చినప్పుడు మరి మార్చకపోతే కోపం ఎందుకు ఉండకూడదు? ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి సేవ చేసేంత వరకే దానికి గద్దె మీద ఉండే హక్కు ఉంటుంది. మా హక్కుల కోసం పోరాటం కూడా ఒక హక్కే, ఒక ప్రాథమిక హక్కు. సో మా భవిష్యత్తు ఇక్కడ తోటి వీళ్ళందరూ ఆటలాడుకుంటే మేము ఎందుకు విమర్శించాం? కోచింగ్లు
తీసుకునే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు చేపిస్తా ఉన్నారు. ఇది అయిపోయింది. వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు, వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్ అయిపోయినాక ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారని చెప్తా ఉన్నారు. ఆయన ఏదోటి అంటాడండి. ఆయన ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఏదో వేరే ఉద్దేశంతో చేస్తున్నారని వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంత కోపంగా ఎందుకుంటారు ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే? సంవత్సరాల నుంచి చదువుతున్నాం సార్ గ్రూప్ 2 కోసం. ఈ రేవంత్ రెడ్డి మా నిరుద్యోగులతోటి మా గ్రూప్ 2 ఆస్పిరెంట్ తోటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంతగానో ప్రొటెస్ట్ చేస్తుంటే డ్రగ్ తీసుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని అవహేళన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? మాకు మీరు ఇచ్చినట్టు, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ గ్రూప్ 2 పోస్టులను 2000కు పెంచాలి అండ్ గ్రూప్ 3 పోస్టులను 3000 పెంచాలని చెప్పేసి మీరే అన్నారు. మాతో రాజకీయాలు ఎందుకు మీకు? మాకు ఈ పోస్టులను పెంచి గ్రూప్ డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, అదే మా ప్రధాన డిమాండ్. కానీ మీరు మాతో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం గట్టిగా. థ్యాంక్ యూ అన్నా. మాకు ఈరోజు 2000 వేకెన్సీస్ ఉన్నాయన్న, 783 మాత్రం వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రాలో వేకెన్సీస్ పెంచారన్న, మనకు ఎందుకు ఇక్కడ పెంచారు, ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయి, వేకెన్సీస్ పెంచుకోమని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లాజ్ ఉందన్న. మనకు నోటిఫికేషన్లోనే క్లియర్ క్లాజ్ ఉంది. మనకు 2000 వేకెన్సీస్ ఉన్నాయి. సమస్యల గురించి మాట్లాడడం అంటే పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతున్నారు. మా వెనకాల ఏ రాజకీయ నాయకులు లేరు. మేము స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రమే మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. 2000 వేకెన్సీస్ ఉంటే 783 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేశారు. మిగతా పోస్టులు ఏం చేస్తున్నారు? అమ్ముకుంటున్నారా మిగతా పోస్టులు? దాదాపు ఇప్పుడు ఆగస్ట్ 7th 8th ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం. మెయిన్స్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్. అది డిస్క్రిప్టివ్, ఇది ఆబ్జెక్టివ్. ఇది ఆబ్జెక్టివ్ రాసినాక డిస్క్రిప్టివ్ మేము ఎట్లా చేస్తాం? మాకు ఏ టైం ఉంది అని చెప్పేసి. మళ్ళీ నవంబర్లో గ్రూప్ 3 ఉంది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ 2 అయినప్పుడు ఒకటేసారి ఎందుకు పెంచారు? ఇప్పుడు పోస్టులు పెంచాలి. డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మాకు ఇమీడియట్గా. డెఫినెట్గా దీనిలో ఏ రాజకీయ నాయకులు లేరు. ప్రతి రాజకీయ నాయకుడు మమ్మల్ని వాడుకోవడమే తప్పించి ఈ రోజు వరకు ఎవరు కూడా మాకు నోటిఫికేషన్స్ ఇచ్చింది లేదు. వచ్చారంటే కారణం కేవలం గ్రూప్ 2 3 పోస్టులు పెంచమని చెప్పేసి నిరుద్యోగులు ఇంతమంది బయటకు వచ్చారు. గుంపు మేస్త్రి నీకు ఇంతమంది అవపడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతమంది కడుపు కోత మీకు కనిపించట్లేదా? ఇంతమంది నిరుద్యోగులు 1000 మంది సుమారు రోడ్డు మీదకి వచ్చారు. నీకు అవపడట్లేదా? ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నీకు చెప్పట్లేదా? కేవలం గ్రూప్ 2 3 పోస్టులు పెంచుదామని చెప్పి వారు అన్నారు కాబట్టి మేము ఇంతగానంగా నిరుద్యోగులు అందరం బయటకు వచ్చి చేస్తా ఉన్నాం. ఇంతగానంగా సుమారు 1000 మంది నైట్ పనులన్నిటి కూడా ఇంతమంది నిరుద్యోగులు అయితే నీకు అవపడట్లేదా? సోయి లేదా? నిద్రపోతున్నావా? ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వచ్చి చెప్పుకున్నావు. అయినా నీకు సోయి లేకుండా మీ మంత్రులు కలరు, మీ ఎమ్మెల్యేలు కలరు, బిడ్డ చెప్తున్నావు నీ పదవి కూడా ఉంటుంది. రేపు రియాజ్ గారు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నావు, మమ్మల్ని మోసం చేస్తున్న నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల భూతాల మీద అంతలెక్కి వాళ్ళు పదవులు అనిపించకుండా నిరుద్యోగుల మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, మాకు గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచి, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచి, డిసెంబర్లో ఎప్పుడు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఎవరు కదా లాఠీ చార్జ్ చేసిన అవసరం అయితే తుపాకులు వేసినా సరే లేవు. రాజకీయ శక్తులు లేవు, రాజకీయ శక్తులు ఇవ్వలేడు. బీజేవైఎంలో మేమే వాళ్ళు నిలగొట్టాం. మిగతా బీసీ సంఘం వాళ్ళతో వాళ్ళని కూడా నిలగొట్టాం. కేవలం స్టూడెంట్స్ రాజకీయ శక్తులు ఎవరు లేరు. కేవలం స్టూడెంట్స్. అందుకే ఇంత బీజేవైఎం వస్తే వాళ్ళని నిలగొట్టడం, కొంతమంది బీసీ సంఘం వాళ్ళతో వాళ్ళని కూడా నిలగొట్టడం. కేవలం నిరుద్యోగులు మాత్రం చేస్తున్నారు. ఇలా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మా మెయిన్ డిమాండ్ కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా కేవలం గ్రూప్ 2 3 అభ్యర్థులు మాత్రమే ధర్నా చేస్తా ఉన్నాం. వేరే వాళ్ళు మాకు సంబంధం లేదు. గ్యారంటీలు అమలు చేయడానికి మీకు సమయం కావాలి, మాకు ఎగ్జామ్ రాయడానికి మాకు సమయం వద్దా? 6 గ్యారంటీలకు సమయం మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మా నిరుద్యోగుల విషయంలో మీరెందుకు ఇలా అవలంబిస్తున్నారు ఇలాంటి వ్యవస్థని? మీరు ఖచ్చితంగా గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 3ని పోస్ట్ పోన్ చేయాలి. సమయభావం పెంచాలి. సమయభావం 2 నెలలు గ్యాప్ ఇస్తే మీకు పెద్ద పోయేది ఏమీ లేదు. మీకు మేము 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. మా బాధ మీరు వినండి. మా బాధ వినుకోకుండా అందరూ ఇన్స్టిట్యూట్లు యాజమాన్యం ఉంది. ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఉంది? ఒక్క ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కూడా ఇక్కడ లేదు. సొంతంగా వచ్చిన జనం ఇదంతా. గ్రూప్ 2 అభ్యర్థులు జెన్యూన్ ప్రాబ్లం. మీరు ఖచ్చితంగా ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు? మీరు మాకైతే అర్థం కావట్లేదు. మేధావులు నోరు మూసుకున్నారు. మా బాధ మేము చెప్పుకోవాలి కాబట్టి రోడ్లు ఎక్కినాం ఈరోజు. ఖచ్చితంగా మా గ్రూప్ 2 పోస్టులు పెంచి వాయిదా వేయండి. పక్క రాష్ట్రమైనటువంటి మీ గురువు గారు
గ్రూప్ 1లో 1:100 ఇచ్చిండు. ఇక్కడ మీరు 1:50 ఇచ్చారు. మీరు లీగల్గా ప్రాబ్లం వస్తుందని అన్నారు. మేము దానికి కూడా ఏం మాట్లాడట్లేము. మీరు అన్నీ వదిలేసినాం. మేము నిరుద్యోగులు ఏమీ లేదు. నిరుద్యోగులు 0 అయిపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులు అసలు లెక్క కూడా లేదు. నిరుద్యోగుల్ని అడ్డా కూలీలు అంటున్నారు. నిరుద్యోగుల్ని సన్నాసులు అంటున్నారు. తలక మాసిన వాళ్ళు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రోటోకాల్ పదవిలో ఉండి ఎలా మాట్లాడాలి? ఒక నిరుద్యోగిని మీద ఎలా మాట్లాడాలి? ఇంతమంది నెల రోజుల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము టీజీపీఎస్సీ ముట్టడి చేసినాం. ఎక్కడన్నా వాట్సాప్లు చెక్ చేసి లోపలేసేది ఉందన్న. వాట్సాప్లు చెక్ చేస్తున్నారు. వాట్సాప్ చెక్ చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పోలీస్ సంక్షేమ సమితి వాట్సాప్లు ఉండవా? మేము నిరుద్యోగ సంక్షేమ సమితి వాట్సాప్లు ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఉంటే తీసి లోపలేస్తున్నారు. మెట్రోలు బంద్ చేస్తున్నారు. బయటకు వస్తే కొడుతున్నారు. పోలీసు వాళ్ళు కొడుతున్నారు. యూనివర్సిటీలో అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఇది అసలు ఉందా? తెలంగాణ ఉద్యమంలో కొట్టిర్రు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కొడుతుంది మమ్మల్ని. మా బాధను ఎవడు పట్టించుకుంటాడు? ఈరోజు కాంగ్రెస్ ఓడదాకా ఓడమల్లన్న, ఓడదాకా బోడిమల్లన్న అన్నట్టుంది పరిస్థితి. ఇంత ముందుకు వాళ్ళు చెప్పిన హామీలే 2000 గ్రూప్ 2 పోస్టులు, 3000 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ మధ్య సమయం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికే అడుగుతున్నాము. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఉడకం లేదు. సీఎం చెప్పిండు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. అవి ఏమి ఇచ్చారు? వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కు వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు. అట్లా ఇస్తే ఇచ్చినట్ట. సీఎం గారు అట్లనే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ హామీలు నెరవేర్చేదాకా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో కదలం. ఏ రాత్రి అయినా సరే, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలి. ఒకటే డిమాండ్, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ జరగాలి. అది తప్ప మేము వేరే ఏది అడుగుతలేదు. చేస్తుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ సీఎం, ఒకప్పుడు ఈ సీఎం అశోక్ నగర్కి వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, మా తరపున మీరు ప్రచారం చేయండి అన్నారు, మాకు ఓట్లు అయిపోయింది అన్నారు, మమ్మల్ని గెలిపియండి అన్నారు, మేము కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. ఈ రోజు రోడ్ల మీద పడేసిర్రు. ఏ మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే మా ఆయనకి ఎవరో ఉన్నారనేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మేము పోల్చుకోవడం వేయడం జరగదు అని చెప్పిర్రే. ఇవే అభ్యర్థులు గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేయించిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసిర్రు. ఇప్పటికి స్పందించకుండా, ఏ మాత్రం లేకుండా, అసలు మమ్మల్ని పట్టించుకోకుండా మా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబులు ఇచ్చారు, వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, మేము రోడ్లు పడ్డాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఈ రోడ్డు మీకు కదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా స్పందించాలి. అసలు సీఎం ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి పరిపాలిస్తుంటే అర్థం కావట్లేదు. ఢిల్లీకి పోతున్నాడు, ఇక్కడ నిరుద్యోగులను రోడ్డుకు వదిలేసిండు. డిఎంసీని ఇక్కడ నుంచి చేయాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి పోము. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు వచ్చి ఇదే రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చిండు. అశోక్ గారు ఇక్కడికి ఎక్కడి నుంచి అయితే ప్రొటెస్ట్ చేస్తున్నామో అక్కడికే రాహుల్ గాంధీ వచ్చిండు. మీ సమస్యలు పరిష్కరిస్తామన్నాడు. ఇదే ఇక్కడనే కూర్చున్నాడు. ఈ రోజు ఎక్కడికి పోయిండు రాహుల్ గాంధీ? ఈ రోజు ఎక్కడికి పోయిండు రేవంత్ రెడ్డి? ఈ రోజు ఎక్కడికి పోయిండు కాంగ్రెస్ నాయకులు? జీ తెలుగు, జీటీవీ వాళ్ళు మొత్తం డిఎస్సీ అని చెప్పేసి స్క్రోలింగ్ ఇచ్చుకుంటా చెప్తున్నారు. పలగొడతాం, ఏం పలగొడతాం తెలియదు. నిరుద్యోగుల నుంచి పెట్టుకుంటే మేము చేసేది గ్రూప్ 2, గ్రూప్ 3, కానీ డిఎస్సీ అని చెప్పేసి మ్యాటర్ మొత్తం సైడ్ తప్పిస్తున్నారు. చచ్చిపోతారు చెప్తున్నా. జీ తెలుగు వాళ్ళకు చెప్తున్నా. పరీక్ష చేసిన వాళ్ళు అసలు ఆస్పిరెంట్సే కాదన్నారు. మొన్న మోతీలాల్ దీక్ష చేసిండు. ఆయన అప్లికేషన్ చూడండి. ఇది కావాలనే ఇక్కడ చూడొచ్చు. మోతీలాల్ ఏదైతే తను అసలు నిరుద్యోగం కాదు, తను అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ క్లియర్ కట్ గా మోతీలాల్ హాల్ టికెట్ ఇక్కడ చూపించి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి తెలుస్తా ఉంది. మాట్లాడు. మోతీలాల్ అసలు అభ్యర్థే కాదని, నిరుద్యోగే కాదని, అసలు నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఎవరు అభ్యర్థులే కాదని, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అభ్యర్థులే కాదన్నారు కదా, అదే అభ్యర్థులే వచ్చారు. ఇప్పుడు మోతీలాల్ హాల్ టికెట్ మేము చూపిస్తున్నాము. ప్రతి ఒక్కరు నిరుద్యోగులే. ఏ మాత్రం గవర్నమెంట్కి చేయడానికి చిత్తశుద్ధి లేక ఢిల్లీ పరిపాలిస్తుంది. ఢిల్లీలో పోయి 17 సార్లు పోయిన సీఎం ఒక 17 నిమిషాలు మాతో చర్చించాలి. ఇదే అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎటువంటి రాహుల్ గాంధీ? ఇదే అశోక్ నగర్ వచ్చేసి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎటువంటి రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. వెంటనే గ్రూప్ 2 పోస్ట్ పోన్ వేయాలి. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. కేవలం
పెంచాలి పోస్ట్పోన్ చేయాలి గ్రూప్ 2 ఖచ్చితంగా రాకపోతే సమ్మె ఉధృతం చేస్తాం. మేము ఇక్కడ నుంచి కదిలేదే ప్రసక్తే లేదు. ఆ రోజు గద్దె దింపి మమ్మల్ని గద్దెక్కించినాము, ఈ రోజు మీరు గద్దెక్కి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. గద్దెక్కిన తర్వాత ముందు వచ్చినప్పుడు మమ్మల్ని 2 నెలల కాడి నుంచి మీరు రోడ్డు మీద ఉన్నాము. 2 నెలల కాడి నుంచి పట్టించుకునేటోడు లేడు. ఏ కాంగ్రెస్ వాడు పోయినా కూడా చేస్తామనే కానీ ఇంతవరకు లేదు. మీరెంత పంతానికి పోయారో మా నిరుద్యోగులు ఇప్పుడు పంతానికి వచ్చినాము, మేము రోడ్డు మీదకి వచ్చినాము. మీరు మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఈ దీక్ష విరమించము. అన్న ఇప్పుడు మీరు ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసిండ్రు? జేఎన్టీయూలో ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ని తీసుకొని అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మా గురించి అక్కడ చెప్పుడేంది? మీరు ఒకవేళ అనుకున్నది ఉంటే డైరెక్ట్ మా దగ్గరికి రండి, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ఉస్మానియా ఆఫీసర్స్తోని లేకపోతే హరగోపాల్ సార్ ఉన్నాడు, ఆయనతో ఒక కమిటీ వేయండి. ఏం కావాలి, ఏం పోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఆ సార్తో అట్లాంటిది చేయాలి. కానీ ఎవరో తెలియని వ్యక్తులతోని ఒక 3-4 మీరు కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నిర్ణయాలను తప్పుడు సమాచారంతో మమ్మల్ని అన్యాయం చేస్తాను, మమ్మల్ని అక్రమాలకు గురి చేస్తారు. ఏమన్నా అంటే మా పేరెంట్స్తో మీరు ఏం చెప్తారు? మాకు ఇక్కడ జాబులు రావట్లేదు, ఇక్కడ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పైసలు ఖర్చు పెడతాండ్రు, మీరు తినలేక ఉండలేక ఉంటారని అంటున్నారా? లేదు, మేము చెప్తాం మా పేరెంట్స్ వాళ్ళు ఎక్కడి నుంచో కష్టపడి పంపిస్తారంటే, ఇక్కడ చదువుకుంటే పంపిస్తానంటే ఏదో నా కొడుకు ఏదైనా జాబ్ వద్దని పంపిస్తాడు. ఏదైనా ప్రైవేట్ నౌకరు చేసుకోపో, ఏవి సాయం చేసుకోపో, ముదిరిపోయిన బెండకాయలు అయిపోయారు, నువ్వు పెళ్లి చేసుకోపో. ఏదైనా ముచ్చట్లు ఇవి? నేను సీఎం లాంగ్వేజ్ అయినా నువ్వు ఏమైనా ఒక ప్రతి ఒక్క దానిని నువ్వు ఏమనంటే బీఆర్ఎస్పీ నాయకులు ఎవరో ఒకరు వచ్చి దాన్ని రాజకీయంగా నడిపిస్తాను. రాజకీయం కాదు అన్న. నేను ఇప్పటివరకు కూడా చెప్తానా, నా హాల్ టికెట్ చెక్ చేసుకో. నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసినా, ఏఈ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 2 రాసినా, గ్రూప్ 1 రాసినా, ఏదైతే మీరు చెప్తున్నారో అప్పటి నుంచి రాసుకుంటూనే వస్తాను. ఎందుకోసం ఇక్కడ కొట్లాడుతున్నాం అంటే గవర్నమెంట్ నౌకరు కోసం, సేవ కోసం, మేము ప్రజలకు సేవ చేయడానికి మేము కోసం వచ్చినాం తప్ప ఏదో మీ లెక్క రాజకీయ నాయకులు లెక్క మేము చేస్తానికి కాదు. మేము మాకు వచ్చే కాంట్రిబ్యూషన్ నీకు షెడ్యూల్ నెంబర్ 10 షెడ్యూల్ పార్టీ ఫిర్యాయింపులు చేసుకోవడానికి మాత్రం టైం దొరుకుతుంది. అది న్యాయపరమైన చిక్కులు రావు. మేము మాత్రం ఏదైనా చేస్తే మీకు న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అది మా విధంగా జరిగేది. అన్యాయమా? చేస్తావా? మా ఏమనంటే పేరెంట్స్తో నువ్వేం చెప్తావు? మమ్మల్ని ఏం చేస్తావు? వాళ్ళు ఏమన్నా అంటారా? మమ్మల్ని ఏమన్నారు? అమ్మ మా పరిస్థితి ఇది, మా బతుకులు ఇవి, మాకు అక్కడ జరిగేటువంటి అన్యాయం ఇది, మాకు పోస్టులు పెంచుతున్నారు. 500 పోస్టులు ఇచ్చి 546 పోస్టులు ఇచ్చి 5,06,00,000 ఉద్యోగాలు, 5,06,00,000 మంది అప్లికేషన్స్ ఉంటే ఏ విధంగా జాబ్ కొట్టాలి? కాంపిటీషన్ ఏ విధంగా ఉన్నది? మాకు ఉన్న జాబులు ఏమో గిన్ని, మీరు పెట్టిన ఎంతో మంది అభ్యర్థులు ఎంతో సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు కష్టపడతారు. వాళ్ళు ఉన్నారు 2-3 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు కష్టపడతారు. మేము జాబులు ఎట్లా కొట్టాలి? జాబులు ఏమో కొన్ని ఉంటాయి, నువ్వేమో ఈ విధంగా చెప్తావు. ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది? నువ్వు ఏ విధంగా చెప్తానో సీఎం రేవంత్ రెడ్డి గారు? మీరు ఇవన్నీ కాదు. మీరు ఒకవేళ మీరు కమిటీ మీకు ఒక స్పష్టమైన వివరం కావాలనుకుంటే ఉస్మానియా ఆఫీసర్లతో లేకపోతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్లతో మనకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్లతో ప్రొఫెసర్లతో వాళ్ళతో ఒక కమిటీ వేయండి. వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోండి. ఎవరో రాజకీయ నాయకుల నిర్ణయాలతో, ఎవరో ఎమ్మెల్సీ నిర్ణయాలతో మీరు తీసుకోకండి. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు తప్పు పోతున్నారు. మీకు ఇచ్చేవాళ్ళు ఎవరో, మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో తప్పుడు మీకు సమాచారం ఇస్తాను. మేము నిరుద్యోగులం, మేము అన్యాయానికి గురైనాం. మేము నీళ్ళ కోసం అని ఒకడు వచ్చిండు, నియామకాల కోసం నువ్వు వచ్చినావు, ఇంకోడు వస్తాడు నిధులను పట్టుకొని వస్తాడు అంటాడు. మాకు ఏమొద్దు, మాకు నియామకాలు కావాలి. దయచేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు సార్, మీరు దయచేసి మమ్మల్ని అన్యాయం చేయకండి. జాబులు పోస్టులు పెంచండి, నోటిఫికేషన్ ఇచ్చేయండి. మేము పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో పెట్టండి. ఈరోజు నోరుందని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నావు. ఫిబ్రవరిలో సర్పంచ్ పదవులు అయిపోయినాయి. నీకు మాత్రం నీ ఎలక్షన్స్కి మాత్రం సానుకూలమైన రోజులు వచ్చేదాకా ఎదురు చూస్తున్నావు. మా జీవితాలు సెట్ చేసే, నిరుద్యోగుల జీవితాలు సెట్ చేసే మాకు 2 నెలల వ్యవధి కోరుతున్నాం. లోకల్ బాడీకి వానికి నీకు దమ్ము లేదు, కానీ నీకు సానుకూల టైం చూసుకుంటున్నావు. కానీ మా జీవితాలు 10 ఏళ్ళ నుంచి ఆగమైపోయినాయి. ఇక్కడి నుంచి సెట్ చేసుకుందాం అనుకుంటే 2 నెలల గడువు నీకు ఎందుకు భయపడుతున్నావు? పోస్టులు పెంచి గ్రూప్ 2 డిసెంబర్ అంటే ఏమైంది? నీకు దమ్ముంటే ఎంపీ అయిపోయినప్పుడు లోకల్ బాడీ కోచ్గా నీకు అక్కడ తేడా పడేసరికి నువ్వు 6 నెలలు ఆపుకున్నావు. ఎన్నికెళ్ళి నువ్వు 6 నెలలు నువ్వు ఆపుకున్నప్పుడు మా 6 నెలలు మా జీతం ఆపలేవా? ఏమనుకున్నావు రేవంత్? నోరుంది కానీ ఏడబడితే ఆడ చేతగలటం నిరుద్యోగులు చూసుకుందాం. ఇప్పుడు నీ ఈగో హట్ అయింది, మా ఈగో హట్ అయింది. ఇప్పుడు నువ్వు ఉంటావా, మేము ఉంటావా? మా బల మీద నువ్వు చూసినావు. మాతో బిచ్చం ఎత్తుకొని అధికారం తెచ్చుకొని మమ్మల్ని వెళ్ళి దొక్కుతావా? చూద్దాం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావుగా, నీవు గిట్ట నోరు గిట్ట ముయ్యకపోతే, పోస్ట్ పోన్ చేయకపోతే లోకల్ బాడీ కాదు కదా, జనరల్ ఎలక్షన్స్ కాదు కదా, 2 నెలలు నీ పదవి కాలం గుర్తుపెట్టుకో రేవంత్. ఖబర్దార్.
గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టాలి కంపల్సరీగా. అది ప్రధానమైన డిమాండ్. ఇంకోటి గ్రూప్ 1 కూడా 1 స్టాండర్డ్ తీసి వాళ్ళని మెయిన్స్ పిలిచే విధంగా 1 స్టాండర్డ్ తీయాలి. ఇంకోటి డిఎస్సి కూడా సమస్య చాలా ప్రధానంగా ఉంది, అది కూడా తీయాలి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెడతామని చెప్పారో అది మా ప్రధానంగా చేయాల్సిన డిమాండ్. వారే వచ్చి ప్రెస్ క్లబ్కి వచ్చి మాకు మాట ఇచ్చారు, కానీ ఇవాళ వాళ్ళు మాట మార్చడం అనేది మాకు నిరుద్యోగులకు ఒక ఆందోళన విషయంగా మారింది. ఆయన ఇంత పెద్ద మనిషి చెప్పినప్పుడు మా మనసులో విధించిపోయి అందరూ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేరిపోయారు. ఈ ధర్నాలు చేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదట కదా, ఏదైతే ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా పైసలు తీసుకుని వచ్చే వాళ్ళు. ఇప్పుడు ధర్నాకు వచ్చిన పైసలు మేము పార్టీ కార్యకర్తలం కాదు, నిరుద్యోగులం మాత్రమే. ఈ ఆర్టీసీ క్లాసులో మీరు ఒకసారి వచ్చి మాతో మాట్లాడండి, మాతో మాట్లాడితే కదా మీకు తెలిసేది. మీరు ఎవరెవరితో తెలంగాణ దయాకర్తో బల్మూరి వెంకటతో మాట్లాడుతారు, అదే మాతో మాట్లాడండి. వాళ్ళు నిరుద్యోగులు కారు కదా, పార్టీ కార్యకర్తలు, మేము నిరుద్యోగులం, మాతో మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడింది నాకు అర్థం కాదు. బస్ యాత్రలు చేసింది మేము, కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మేము, వాళ్ళు కాదు కదా. వాళ్ళతో మాట్లాడేది మాతో మాట్లాడండి మీరు డైరెక్ట్గా. నిరుద్యోగుల పైన ఇంత మొండి వేయకుండా ఎట్లా చూస్తారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇది దాదాపు బీఆర్ఎస్ పట్టిన మళ్ళీ గతి కాంగ్రెస్ పడుతుంది. కాబట్టి దీన్ని దయచేసి మైండ్లో ఉంచుకొని మా సమస్యలు తొందరగా వీలు పడే విధంగా చర్చ తీసుకురావాలి. ఇంకా దీన్ని కూడా సమస్య కొలిక్కి రాకపోతే ఇంకో భారీ బహిరంగ మహాసభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన డిమాండ్ తీసుకొని వస్తాం. అన్న ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ అయింది. నిరుద్యోగుల తిరుగుబాటు. ఎవడు శనగాన్ దగ్గర తీన్వారు మల్లన్నోడు అసలు వీళ్ళందరూ మేము ఓట్లు వస్తే మా వల్లనే పెద్దోళ్ళు అయ్యారు. శనగా దగ్గర అంటాడు మా ముంగడ మైకుల కోసం కొట్లాడుకున్నాడు. ఇవాళ ఏమంటాడు పోస్ట్ పోన్ కాదు, అది మీ వల్ల కాదు, అది మీ చదువుకోరు అంటుండు. తీర్మానం వల్లనే మేము ఓట్లేసి గెలిచిండు. ఆయన కోదండరామ్ సార్ ఎటు వేయండు, బలమూరి వెంకట ఎటు వేయండు, రియాజ్ సార్ ఎటు వేయండు. ఇవాళ చైర్మన్ అంట పదవి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారట. మేము ఖచ్చితంగా 1000 మందితో ఆయనకు తిరుగుబాటు చేస్తాం రేపు ఖచ్చితంగా. రియాజ్ సార్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే అని చెప్పారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ లేదు, గ్రూప్ 1 1 స్టాండర్డ్ లేడు. వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ చేస్తామని చేస్తున్నాం. మీడియా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రేపు వరకు వెబ్ రాకపోతే తెల్లారి రాకి ఇక్కడే కూర్చుంటాం మేము. ఇదే మా సవాల్ అనమాట. పార్టీని రేవంత్ రెడ్డిని గెలిపించింది తెలంగాణ పేర్లు, లోగోలు, ఇతర పార్టీలని లోపల జాయిన్ చేయించుకోవడానికి కాదు, భవితరాలు ఉన్న తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తులు మారుస్తారనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అధికారంలో గెలిపించింది. దయచేసి మీరు అన్న ప్రకారంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా, ఎగ్జామ్ ఏమో డిసెంబర్లో నిర్వహించాలా. అదే మాటతో మీరు అధికారం లేనప్పుడు ఏ విధంగా మాట్లాడిర్రో అధికారం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడతారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేర్లను, లోగోలను చేంజ్ చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ వచ్చే లాభం 1% కూడా లేదు. దయచేసి మీరు చెప్పిన విధంగానే గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా, డిసెంబర్లోనే ఆ 2 ఎగ్జాములు యథావిధంగా నడవాలా. ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల్ని వాడుకున్నారు, ఎక్కడంటే అక్కడ తిప్పించుకున్నారు. మా జేబులో నుంచి సొంత డబ్బులు వేసి మేము తిరిగినాం. మీరు వచ్చారు, ఏది అది సామెత ఉంటుంది కదా, ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లన్న, ఓడ తాగిన తర్వాత బోడి మల్లన్న అంటూ మీకు అధికారం వచ్చింది. మీకు అధికారం వచ్చింది, ఇప్పుడు ఎన్నికలు లేవు, మేము గుర్తు రావట్లేదా మీకు? అంటే మీ అధికారం రావడానికి మమ్మల్ని వాడుకున్నారు. పోస్టులు పెంచమని మేము అడిగినామా? మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా మీరే కదా చెప్పింది, భట్టి విక్రమార్క గారే కదా చెప్పింది పోస్టులు పెంచాలి అది ఇది అని. ఆ రోజు రేవంత్ రెడ్డే కదా అన్నది, ఈరోజు ఇన్ని ఉన్న పోస్టులు రేపు వస్తే మేము ఇన్ని పెంచుతామని మీరే కదా అన్నది. ఈరోజు మీకేమైంది? మీ హామీలు మీకు గుర్తు రావట్లేదా మీకు? ఎందుకు ఇంత మా నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత మీకు కక్ష ఇంత? చెప్పండి. మీరు అంటే మా అవసరం లేదన్నా, ఇప్పుడు మీకు మా అవసరం తీరిపోయింది కాబట్టి మీకు ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. మీరు బయట పార్టీ వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఉన్నంత కాన్సన్ట్రేషన్ నిరుద్యోగుల మీద ఒక్క % కూడా లేదా? అక్కడ ఎక్కడో బయట వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు రెచ్చగొడుతున్నారని. అంటే ఏది ఎన్నికల ముందు మీరే కదా, మీరేనా మమ్మల్ని రెచ్చగొట్టింది? కాదన్నా, ఇంతకుముందు వాళ్ళు రెచ్చగొట్టిరంటే ఇప్పుడు మీరేనా మరి రెచ్చగొట్టింది? చెప్పండి. మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. మేము విద్యార్థులం స్వచ్ఛందంగా మా కడుపు కాలి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. వేరే పార్టీ వాళ్ళని మీరు మీ పార్టీలో చేర్చుకునేంత కొంచెమన్నా ఇది మాకు లేదా? చెప్పండి, మా అవసరం మీకు లేదా? రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతామని చెప్పారు. అదే మాట కొద్దీ మేము అందరం ప్రచారం కూడా చేశాం. కానీ ఈరోజు మాకు ఇచ్చిన మాట ప్రధాన డిమాండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టండి. యాక్చువల్గా పోస్ట్ పోన్ ఎవరు అడుగుతలేరు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచమని అడుగుతున్నాం. మా ప్రధాన డిమాండ్ ఇది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్గా తీసుకోండి,
ప్లీజ్ దయచేసి మా రిక్వెస్ట్ని పరిగణించండి. విషయం ఏంటంటే నిరుద్యోగులను బేస్ చేసుకుని వచ్చిండు పాలనలకు. వచ్చినప్పుడు ఏం చేయాలా? నిరుద్యోగుల సమస్యలను బేస్ చేసుకుని చేయాలా. ఒక్క నిరుద్యోగి బాధపడ్డా అది సమస్యనే. కాబట్టి ఒకసారి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడితే అర్థమవుతుంది ప్రాబ్లం ఏందని. నువ్వు డైరెక్ట్ అక్కడ ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదు. చెప్పినవు రాసినోడు రాస్తాడు, వచ్చినోడికి ఉద్యోగం వస్తే రానోడు పోయి చేనులో పని చేసుకుంటాడు అంటున్నావు. మరి పొలం లేనోడు ఏడ పని చేయాలి భయ్? పొలం లేనోడు ఏడ పని చేయాలా? నీ నోటికి ఏమొస్తే అది మాట్లాడాకు. ఇంకొకటి, నీ ఎంబడి వస్తున్న నాయకులు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు, కానీ నిన్ను గెలిపించిన మేమే మళ్ళీ నిన్ను ఓడగొట్టగలం కూడా. ఇది బాగా మనసులో పెట్టుకొని ఉండాలా. నువ్వు అయిపోయినావు, నువ్వు నిరుద్యోగి ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు ఉద్యోగస్తును అయిపోయినావు, రాజకీయ ఉద్యోగి అయినావు. ఇప్పుడు మేము నిరుద్యోగులమైనామని చెప్పేసి నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాత్రం అనుభవిస్తావు, ఇంతకు 100 రేట్లు అనుభవిస్తావు. నీకు అర్థమవుతుంది లేదు. దీనివల్ల చాలామంది డిఎస్సి ఇప్పుడు హాస్టల్ వార్డెన్ రాసిరు. హాస్టల్ వార్డెన్ రాసిన ఎంబనే డిఏఓ ఎగ్జామ్ జరిగింది. డిఏఓ ఎగ్జామ్ జరిగిన ఎంబనే ఇప్పుడు డిఎస్సి పెడుతున్నావు. డిఎస్సి అయిపోయిన ఎంబనే గ్రూప్ 2. అంటే గ్యాప్ ఉండదా? గ్యాప్ లేకుండా ఏ విధంగా రాస్తారు? ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, మీరు రాజకీయంగా ఏ విధంగా అయితే ఎలక్షన్లకు గ్యాప్ తీసుకుంటారో అదేవిధంగా నిరుద్యోగులు కూడా వాళ్ళు చదువుకోవడానికి కనీసం ఎగ్జామ్కి మధ్యలో 45 రోజులన్నా కనీసం ఒక గ్యాప్ అనేది ఉండాలా. ఇది ఈ నిరుద్యోగుల తరపు నుంచి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎగ్జామ్ అభ్యర్థులందరూ ఎగ్జామ్ అనేది ఇప్పుడు వద్దు అని అడుగుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే ఎంప్లాయీస్తో ఆడుకోవడమే. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఇలా ఉంటే వచ్చే ఎలక్షన్స్ ఖచ్చితంగా ఓడిపోతున్నారు, మేము హెచ్చరిస్తున్నాము. సారు విఠలు బక్క జెర్సన్ గారిని ఇప్పుడు ఏమంటున్నా అంటే పేడ్ హాస్టల్ అంటుండ్రు. ఇది మాట్లాడడం చాలా తప్పు. వాళ్ళు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎంపీ పదవులు లేరు, ఎమ్మెల్యే పదవులు లేరు. వారు నేను వచ్చి 500 కోట్లని మాట్లాడిన అశోక్ సార్ని. 500 కోట్లు కాదు, మాకు అశోక్ సార్ ₹1 గ్రూప్ 2 క్లాసులు అన్నిచ్చిండు. రేవంత్ రెడ్డి పక్కల ఎవరు అవలగాలు జమైనరా, లేకపోతే మేధావి అనేటోడు ఉండడా లేదా? రేవంత్ రెడ్డి పక్కల మొత్తం వేస్ట్గాలు జమైనరు. రేవంత్ రెడ్డి ఇంతమంది ఆర్తనాదాలు వినాలే. నువ్వు మా పరిస్థితులు చూడాలి. చూసి అశోక్ నగర్ రా, నువ్వు అశోక్ నగర్ వచ్చి మాట్లాడి నువ్వు మా యొక్క ఘోషాలు తెలుస్తాయి. ప్రధానంగా ఏమని చెప్పిందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్ నగర్కి వస్తాడు, వీడికి మన సెంట్రల్ లైబ్రరీకి వస్తాడు, ఓయూకి వస్తాడు. ఇప్పుడు మాత్రం అసలు రాడు. ఎమ్మెల్యేలను చేర్చుకునేంత దృష్టి మా మీద లేదు. మేము అనుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు దిగిపోయారు. నువ్వు పెద్ద లెక్క కాదు. ఇప్పటికైనా మా కోసం దిగొచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను మీరు వెంటనే పోస్ట్ పోన్ చేసి పెంచి మాకు అప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టాలి. చేయమని ఒక నియంత్రణగా ప్రవర్తిస్తున్నాడు. మేధావులు లేరు, అంత అవలయంలాగా మాట్లాడుతున్నాడు వాడు రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి. ఇంత 6 నెలల ఇంత వ్యతిరేకత అన్న, రైతుల నుంచి విద్యార్థుల వరకు చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే నియంత్రణగా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణ గీతాన్ని మార్చిండు. అదేంది దొల్లాచారం లాక్కున్నది. వ్యవసాయం చేసుకుంటున్నారు, భూమి లేదు. చేసుకోమంటే నోటిఫికేషన్ అయిపోయినాక నిరుద్యోగులు కాదు వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్న. మాది కొడంగల్లే. మేము కష్టపడ్డాం రేవంత్ రెడ్డి కోసం. వాడు నేను చూసిన ఆయన 10 ఏళ్ల పాలన మొత్తం భయాందోళనకు గురి చేస్తాడు. వాళ్ళ అన్న ఈయన ఇద్దరు కలిసి చాలా కొడంగల్లో మొత్తం భయాందోళనకు గురి చేస్తారు. అవసరమైతే ఎవరిని అయినా బెదిరిస్తారు. మొత్తం చీటర్ లాగా ప్రవర్తిస్తాడు. మొత్తం నేను ముందే పసిగట్టిన, నేను ఈసారి ఓటు వేయలే. నేను మా ఎమ్మెల్యేకి నేను వేరే ఎమ్మెల్యేకే ఓటేసిన, వీడికి మాత్రం నేను ఓటు వేయలే. నాకు తెలుసు, నేను పసిగట్టిన. నేను ఇసంటోడు అని చెప్పేసి నాకు ఒకప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గుర్తుకొస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే నాకు నియంత్రణకు చేస్తున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంతా చాలా వరకు నియంత్రణ చేసింది. మనిషి అయినా నిజాలు మాట్లాడలేదు. వరంగల్ నుంచి ఉన్నావు కదా, నువ్వు ఒక నిరుద్యోగివి, ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నుంచి ఉన్నావు, ఏం చెప్పదలుచుకున్నావు ముఖ్యమంత్రి అన్న? ఇప్పటికైనా సరే మాతో పెట్టుకునేవాడు నిజాలకు రాలేదు. నువ్వు దిగొచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పనులు పెంచాలి. మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టాలి. అప్పుడే మీకు పదవి నిలకడ ఉంటుంది. లేకపోతే మేము అనుకుంటే నేను 2 ఏళ్లలో గద్దె చేస్తాను అంతే.